హరే శ్రీనివాస. నమః పురుషోత్తమాయాఖ్య నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ. అందరికీ నమస్కారం. హరే శ్రీనివాస. సోదర సోదరీమణులారా, మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఈ సంవత్సరం యొక్క అత్యంత పుణ్యకాలం గురించి తెలుసుకోవాలని ఉంది అని అర్థం. 2026లో వస్తున్న అధిక మాసం సాధారణంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కాలం ఈసారి అత్యంత విశేషమైన ఆధ్యాత్మిక సమయం. ఈ మాసంలో ఒక్కసారి విష్ణునామ స్మరణ చేసిన 1,000,000 రెట్లు పుణ్యఫలం వస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అధిక మాసం అంటే ఏమిటి, దీనికి పురుషోత్తమ మాసం అని పేరు ఎందుకు వచ్చింది, అలాగే ఈ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ కాలాన్ని జీవిత మార్పుకు ఎలా ఉపయోగించుకోవాలి అని చివరి వరకు వినండి. ఒక అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశం మీకోసం ఎదురు చూస్తుంది. అధిక మాసం అంటే ఏమిటి? మన హిందూ పంచాంగం ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. ఇది కేవలం తేదీల గణన కాదు, ఇది ప్రకృతి, కాలము, గ్రహాలు, ఋతువులు అన్నిటి సమన్వయం. మన పంచాంగము 2 గమనాలపై ఆధారపడి ఉంటుంది. సూర్యుడి గమనం, అలాగే చంద్రుడి గమనం. చంద్రమాన సంవత్సరం సుమారు 354 రోజులు ఉంటుంది. సౌరమాన సంవత్సరం 365 రోజులు ఉంటుంది. ఈ రెండిటి మధ్య ప్రతి సంవత్సరం 11 రోజులు తేడా వస్తుంది. 3 సంవత్సరాలకు ఆ తేడా దాదాపు 1 నెలకు చేరుకుంటుంది. ఆ అసమతుల్యతను సరిచేయడానికే మన మహర్షులు ఒక అదనపు నెలను కలిపారు. అదే అధిక మాసం. ఇది కేవలం గణిత సమన్వయం మాత్రమే కాదు, దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? పురాణాలు చెప్పే కథ వింటే ఎంతో హృదయాన్ని ఆకట్టుకుంటుంది ఆ కథ. ఇప్పుడు ఒకసారి ఆ అదనపు నెల ఏదైతే ఉందో ఆ నెల శ్రీ మహావిష్ణువు పాదాల చెంతకు వెళ్ళి ఇలా విన్నపం చేసుకుంది. స్వామి, నాకు అధిపతి లేడు, నాకు పేరు లేదు, నాకు గౌరవమే లేదు, మిగిలిన మాసాలన్నిటికీ దేవతలు ఉన్నారు, నన్ను మాత్రం ఎవరూ ఆదరించడం లేదు, నాకు ఏ దేవతలు లేరు అని విన్నపం చేసుకుంది. అయితే ఆ విన్నపాన్ని విన్న శ్రీహరి చిరునవ్వుతో అన్నాడు, ఇకపై నీవు నా పేరుతోనే ప్రసిద్ధికెక్కుతావు. నేను పురుషోత్తముడను, నీ పేరే నా పేరు, నా పేరే నీ పేరు, నీవు పురుషోత్తమ మాసము. అంతేకాదు, ఈ మాసంలో నన్ను ఆరాధించే భక్తులు అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదిస్తాను వారందరికీ అని వరమిచ్చాడు. అందుకే ఈ మాసానికి మన పెద్దలు అత్యంత గౌరవంతో పురుషోత్తమ మాసం అని పిలిచారు. మలమాసం అని అనేక పేర్లున్నా కూడా పురుషోత్తమ మాసం అని పిలిచారు. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, స్వామి, ఈ మాసంలో చేసే పూజలకు అంత ఫలం ఎందుకు వస్తుంది అంటే శాస్త్రాల సమాధానం చాలా స్పష్టంగా ఉంది. మిగిలిన మాసాల్లో చేసే పుణ్యకార్యాలకు ఒక ఫలం వస్తే ఈ పురుషోత్తమ మాసంలో చేసే పుణ్యకార్యాలకు 1,000,000 రెట్లు ఫలం వస్తుంది. ఒకసారి నేను చెప్పింది అర్థం చేసుకోండి, 1,000,000 రెట్లు. ఒక్కసారి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలం లభిస్తుంది. భాగవత దశమస్కందం చదివితే ముక్తి మార్గం అనేది సుగమమవుతుంది. అలాగే సుందరకాండ పారాయణ చేస్తే
మనకు మనోధైర్యం అనేది పెరుగుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి. తులసి దళంతో విష్ణువుని ఆరాధిస్తే వేల యుగాలకు సమానమైనటువంటి పుణ్యఫలం అనేది లభిస్తుంది. పురాణాలు ఈ మాట చెబుతున్నాయి, నేను చెప్పట్లేదు. నదీ స్నానం, అన్నదానం, విద్యాదానం ఇవి ఈ మాసంలో మరింత విశేష ఫలాల్ని ఇస్తాయి. కావున అందరూ వీటిని చేయడం మర్చిపోకండి. ఇక వ్రత నియమాలు. నియమం అంటే నిరాకరణ కాదు, నిష్ఠ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాసం మనకు క్రమశిక్షణ నేర్పే పవిత్ర సమయం. ఈ మాసంలో చేయాల్సినవి: ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించటం, విష్ణునామస్మరణ చేయటం, సత్యనారాయణ స్వామి వ్రతము, దేవుడి పూజ, నవగ్రహ హోమాలు, జపాలు, దేవతా హోమాలు, భాగవతం, రామాయణ పారాయణాలు, మహాభారత పారాయణాలు, సుందరకాండ పఠనము, తులసితో దేవుడి అర్చన, అన్నదానము, జలదానము, నిరుపేదలకు పండ్లు ఇవ్వడం లేదా తిండి ఇవ్వడము, వేప చెట్లు లేదా రావి చెట్టును నాటడము, రోజుకు ఒక్కసారే భోజనం చేయటము, పగటి నిద్ర మానటము, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇంకా చేయకూడనివి ఏమిటి అంటే వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు, మాంసాహారము, మద్యం సేవించటము, జుట్టు కత్తిరించుకోవడము, గోళ్ళు కత్తిరించుకోవడం మొదలైనటువంటివి మానిటే మంచిది. అలాగే వంకాయ, వెల్లుల్లి, ఉల్లి వంటి పదార్థాలను అధికంగా తీసుకోవడం కూడా చేయకూడదు. ఈ విషయాన్ని మొత్తానికి కూడా అసలు సందేశం ఏమిటి అంటే, అధిక మాసం అంటే కేవలం పూజలు కాదు, ఇది మనలోని చెడు అలవాట్లను వదిలించుకోవడానికి ఒక అత్యంత పెద్ద అవకాశం. కష్టాన్ని తగ్గించుకోవడానికి, నిజాయితీగా జీవించడానికి, ఇతరులకు సహాయం చేయడాన్ని అలవాటు చేసుకోవడానికి కూడా విశేషమైనటువంటి అవకాశం. మనసును పవిత్రం చేసుకోవడానికి ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటిది, అత్యంత అదనపు అవకాశం. మనిషికి దేవుడితో సంబంధం ఏర్పడాలంటే ముందు మనిషితో సంబంధం సరిగ్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అధిక మాసం 2026 అనేది ఒక ఆధ్యాత్మిక రీసెట్ బటన్ వంటిది. దీనిని కేవలం క్యాలెండర్లోనే ఒక తేదీగా చూడకండి, మీ జీవితాన్ని మార్చుకునే అవకాశంగా భావించండి. ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం అనేది వస్తుంది. మే 17వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ కాలం సుమారు 28 రోజుల నుంచి 31వ వరకు ప్రత్యేక యాగం. మే 31వ తారీఖు పౌర్ణమి. ఈరోజు భాగవత పారాయణానికి అత్యంత శుభదినంగా భావించండి. ఈ మాసానికి విష్ణువు అధిపతి కావడం వల్ల విష్ణు పూజలకు విశేష ప్రాధాన్యం ఉంది. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ అనేటువంటి మంత్రాలను జపించడం అత్యంత శ్రేయస్కరం. కృష్ణం కమలపత్రాక్షం రామం రఘుకులోద్భవం నృసింహం వామనం విష్ణుం స్మరన్యాతి పరాం గతిం. సోదర సోదరీమణులారా, ఈ పురుషోత్తమ మాసం మన జీవితాలలో ఒక కొత్త వెలుగును తీసుకురావాలి. పూజ చేయండి, దానాలు చేయండి, పారాయణాలు చేయండి, వ్రత తప అనుష్ఠానాలు చేయండి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని శుద్ధం చేసుకోండి. ఆ శుద్ధమైన హృదయమే ఆ పురుషోత్తముడికి అత్యంత ప్రియమైన నివాసం అని మర్చిపోకండి. శ్రీ పురుషోత్తమ స్వామినే నమః. మధ్వేషార్పణమస్తు.
శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఎప్పటికీ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హరే శ్రీనివాస, మీ నరసింహదాస్.